చూస్తా ఉంటే నేను వస్తా ఉంటే ఫ్లెక్సీలు అన్ని కూడా నా పేరును వేశారు. అదేవిధంగా మాట్లాడిన వాళ్ళంతా కూడా ఇదంతా కేవలం పెమసాని వల్ల జరిగిందని చెప్తా ఉన్నారు. అయితే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు ఒక వ్యక్తి వల్ల ఏమీ జరగదు. ఈ రోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టినటువంటి అంటే అత్యంత మెజారిటీ తీసుకొచ్చారు కాబట్టి నాలో ఒక అత్యంత సేవాభావం పెరిగింది. సో ఆ విజయానికి సహకరించినటువంటి కూటమి నాయకులందరికీ, గుంటూరు ప్రజలందరికీ కూడా ఇందులో మొట్టమొదటి భాగస్వామ్యం ఉంది. రెండోది నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి. మూడోది నేను అడిగిన వెంటనే పొన్నూరుకు కానీ తెనాలికి కానీ వచ్చి ప్రజలందరి మధ్యలో నన్ను ప్రోత్సహించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కానీ, అదేవిధంగా ఈ ప్రాజెక్టులన్నీ తీసుకువెళ్ళినప్పుడు దానికి ఏమి క్వైరీ లేకుండా వెంటనే ఇచ్చినటువంటి శ్రీ నితిన్ గడ్కరీ గారికి కానీ, అదేవిధంగా ఒక కేంద్ర ప్రభుత్వంలో ఒక వ్యక్తి వచ్చి ఒక ప్రాజెక్టులు జరుగుతున్నాయంటే ఉట్టిగా అట్లా ఏమి జరగవు. దానికి అనుమతులు ఎక్కడో చాటి నుంచి ఇవ్వండి అని ఒక వచ్చినప్పుడు మాత్రమే జరుగుతాయి. దానికి సహకరించినటువంటి శ్రీ ప్రధానమంత్రి మోదీ గారికి, ఇలా ప్రతి ఒక్కరికి కూడా భాగస్వామ్యం ఉంది. రెండోది బ్రిడ్జి తేవటం అంటే ఓన్లీ బ్రిడ్జ్ తేవటమే కాదు, దానికి ఆల్టర్నేట్ ట్రాఫిక్ రూట్స్ కావాలి, అందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి, రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్స్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే ఎమ్మెల్యేల సహకారం లేకుండా ఇప్పుడు ఒక రోడ్ ఎక్స్టెన్షన్లో పోతాయి అవన్నీ ఎవరు మాట్లాడాలి? ఎమ్మెల్యేలు కూర్చొని మాట్లాడి వాళ్ళందరినీ చేస్తే రోడ్ ఎక్స్టెన్షన్ ఆల్టర్నేట్ రూట్స్ వస్తాయి. కమిషనర్ గారు కానీ, మేయర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసినప్పుడు మాత్రమే ఇటువంటి మంచి ప్రాజెక్ట్ అవుతుంది. కాబట్టి క్రెడిట్ నా ఒక్కడికే కాదు, మన అందరిది అని చెప్పి మరొకసారి నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. ఇందులో ఒకటి. రెండవది, ఈ ప్రాజెక్టుని తీసుకొచ్చినప్పుడు చాలా అపోహలు ఉన్నాయి. సరే, వారివి కొంతమందివి వ్యాపారాలు దెబ్బతింటున్నాయి కాబట్టి ఇబ్బంది పడవచ్చు. కాకపోతే వాస్తవాలు కూడా ప్రజలకు తెలియాలి. ఒకసారి ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తా ఉన్నాను. బ్రిడ్జి పొడవు వచ్చేటప్పటికి ఇంతకుముందు 400 మీటర్లు చిల్లర ఉంటే ఇది మోర్ దాన్ డబల్ చేశాం. వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ హిందూ కాలేజ్ దాకా ఎందుకు పెట్టరు అంటున్నారు. హిందూ కాలేజ్ దాకా పెడితే అది జంక్షన్, అక్కడ వచ్చి బ్రిడ్జి కనుక ల్యాండ్ అయితే ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది. అదే విధంగా లెఫ్ట్ సైడ్ వెళ్ళేటువంటి నార్త్ సెంటర్ కి ఫ్రీ లెఫ్ట్ పోతుంది. అందుకని ఆ జంక్షన్ కి 100 మీటర్ల దూరంలో ఫ్రీ లెఫ్ట్ నార్త్ సెంటర్ దగ్గర ఇబ్బంది లేకుండా అక్కడ వరకు కుదించాం. ఒకటి. రెండవది, అండర్ పాస్ లు 3 ఇచ్చాం. 4th లైన్, 5th లైన్, జీజీహెచ్ దగ్గర. అవన్నీ కూడా 40 నుంచి 60 అడుగులు ఉన్నాయి. అటు నుంచి ఇటు నుంచి వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మూడోది, ఆర్యూబీ కట్టమంటున్నారు. ఇది 70 సంవత్సరాల క్రితం కట్టినటువంటి బ్రిడ్జ్. ఈ రోజున ఆర్యూబీ కడితే అదేదన్నా జరగరాంది జరిగితే కొన్ని 100 ట్రైన్స్ పోతాయి ఇక్కడ. సో ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో టెక్నికల్ గా ఆర్యూబీ కట్టడం అనేది జరిగే పనే కాదు. ఒకవేళ కట్టినా, రెండోది రేపు మళ్ళీ ఆర్ఓబీ కట్టాలి అంటే ట్రాఫిక్ మొత్తం ఆపేయాలి ఆర్ఓబీకి. మళ్ళీ అప్పుడైనా సరే మళ్ళీ 2 సంవత్సరాలు ఇబ్బంది పడతాం. మూడోది, ఆర్యూబీ పర్మిషన్ తీసుకురావాలి. అవంత ఈజీ అయ్యేటువంటి పనులు కావు. సో ఇవి వచ్చిన ప్రాజెక్టు వెనక్కి వెళ్ళిపోతుంది. వీటన్నిటి దృష్ట్యా ఆర్యూబీ అనేది ముందుగా కట్టలేం, సాధ్యమయ్యేది కాదు. అయితే ఆర్ఓబీ కట్టిన తర్వాత ఆర్యూబీకి ప్రొవిజన్ ఇచ్చాం. ఇది కట్టే సమయంలోనో అవసరమైతే ఇది కట్టిన తర్వాత ఆర్యూబీ కట్టే విధంగా డెఫినెట్ గా ఫ్యూచర్ లో ప్లాన్ చేస్తాం. ఎటువంటి అపోహలు వద్దు. మూడోది, సర్వీస్ రోడ్ ఎక్స్టెన్షన్స్ అంటున్నారు. సర్వీస్ రోడ్స్ అనేది ప్రాజెక్ట్ తో సంబంధం లేదు. ఇప్పుడు ఉన్న దాంట్లో 23 అడుగులు అటు, 23 అడుగులు ఇచ్చాం. ఫ్యూచర్ లో దాన్ని 60 అడుగులు కావాలంటే మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఇంకొంచెం పక్కన ఉన్నవన్నీ కొట్టేసుకుంటా పోయి అది ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. దానికి బ్రిడ్జికి సంబంధం లేదు. ఈ 3 అపోహలు. తర్వాత ఒకటి అసలు అడగాల్సింది ఏంటంటే వారు కానీ ఇంకొకళ్ళు దీన్ని 4 లేన్లు బదులు 6 లేన్లు చేయొచ్చు కదా అనేది
ఉన్న వాటిలో ఒక వ్యాలిడ్ క్వశ్చన్, అది కూడా మేము ఆలోచించాం. 6 లైన్లు చేస్తే బాగుంటుంది ఫ్యూచర్ లో ఇబ్బంది లేకుండా అని. అయితే గుంటూరు మాస్టర్ ప్లాన్ లో 120 ఫీటే ఉంది ఈ రోడ్డుకి. సిటీలో 6 లేన్లు బ్రిడ్జ్ కట్టాలంటే అటు సైడ్ ఇటు సైడ్ చాలా ఎక్కువ డిస్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఉన్న వాళ్లే కాకుండా ఇంకా ఎక్కువ మందికి ఇబ్బంది జరుగుతుంది. వాళ్ళందరూ అప్పుడు కోర్టుకు వెళ్ళి అవసరం లేనిది కడుతున్నారు, మాకు ఇబ్బంది పెడుతున్నారంటే పూర్తిగా ప్రాజెక్ట్ ఆగిపోతుంది. కాబట్టి 4 లేన్లకు పరిమితం చేశాం. ఇది కాకుండా సిటీలో నుంచి డైవర్ట్ చేయడానికి ఎటువంటి అవసరమైన రోడ్డు అయినా సరే ట్రాఫిక్ అవన్నీ క్లియర్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంది, రామాంజనేయులు గారు చొరవ తీసుకొని అవన్నీ కూడా క్లియర్ చేస్తా ఉన్నారు. ఇంకొక వారం 2 వారాల్లో కమిషనర్ గారు మేయర్ గారు రామాంజనేయులు గారు కూర్చొని ఇన్నర్ రింగ్ రోడ్డు కాంట్రాక్టర్ కూడా రెడీగా ఉన్నారు. మనం ఆ ఇల్లు కనుక తొలగించి ఇస్తే రోడ్డు ఇమీడియట్ గా విత్-ఇన్ 1 to 2 months లో రోడ్డు వర్క్ స్టార్ట్ అవుతుంది. అది కూడా దాదాపుగా 5-6 నెలల్లో కంప్లీట్ చేపించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవి కాకుండా ఇప్పుడు మీరు నందివెలుగు బ్రిడ్జ్ ఉంది, అది ఆల్రెడీ టెండర్స్ కి వెళ్ళినాయి. 6వ తారీఖు అంటే నిన్నే లాస్ట్ రోజు అయి ఉంటుంది. టెండర్స్ 2-3 రోజులు ఓపెన్ చేస్తారు. దాని వరకు కూడా ఇంకా 1 to 2 months లో స్టార్ట్ అవుతుంది. మిగిలిన 2 బ్రిడ్జెస్ కూడా ఈ రోజు టెండర్స్ కి వెళ్ళినాయి 2 days బ్యాక్. అవి కూడా వచ్చే 2-3 నెలల్లో రోడ్డు వర్క్ స్టార్ట్ అవుతుంది. సో ఈ 4-5 బ్రిడ్జిల వర్క్ అంతా కూడా తప్పనిసరిగా వచ్చే 2 సంవత్సరాల్లో జరుగుతుంది. ఈ శంకర్ విలాస్ బ్రిడ్జ్ వచ్చేటప్పటికి ఇంకొక అపోహలు ఏంటంటే ఇది 3 సంవత్సరాలు పడుతుంది, 3 సంవత్సరాలు నరకం చూస్తారని చెప్తా ఉన్నారు. మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి, ఈ గుంటూరు చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ఫాస్ట్ గా కట్టే బ్రిడ్జ్ శంకర్ విలాస్ బ్రిడ్జ్ అవుతుంది. ఎటువంటి అపోహలు అక్కర్లేదు. దాని విలువ కాంట్రాక్టర్ గారికి కూడా చెప్తా ఉన్నాం. ఇది నిత్యం వారికి తెలుసు, వారు కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్లే. ఇది ఎంత ఇబ్బందికరమైన బ్రిడ్జ్, వారు కూడా రాత్రి పగలు పనిచేసి, నేను టైం లైన్ చెప్పదలుచుకోలేదు కానీ మీరే చూస్తారు, సాధ్యమైనంత ఫాస్ట్ గా చేపించే బాధ్యత. ఇంకోటి, అందరూ నాకు దీన్ని కర్త కర్మ క్రియ అంటా ఉన్నారు. ఇంజనీర్ గారు చిన్న తప్పు కూడా జరగకూడదు, చిన్న తప్పు జరిగినా మొత్తం నా మీద వేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు క్వాలిటీకి దేనికి కూడా రాజీ పడకుండా ఇది చేయాల్సిన అవసరం ఉంది, చేస్తారని ఆశిస్తా ఉన్నాను. ఇవి కాకుండా యాక్చువల్ గా ఈ బ్రిడ్జి 2-3 వారాల క్రితమే స్టార్ట్ చేయాల్సింది. ఈ బ్రిడ్జి తీసుకొచ్చిన 6 నెలల్లో ఎప్పుడు లేని విధంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి బ్రిడ్జ్ వచ్చిన తర్వాత యాక్చువల్ గా శంకుస్థాపన జరగడానికి 10 నుంచి 13 స్టెప్స్ ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, ఫైనాన్షియల్ శాంక్షన్, అదే విధంగా కాంట్రాక్టర్ టెక్నికల్ శాంక్షన్, కాంట్రాక్టర్ బ్యాంక్ గ్యారంటీ, ఇక్కడ కింద రైల్వే బ్రిడ్జ్ రైల్ లైన్స్ వెళ్తా ఉన్నాయి, వాటన్నిటిని కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇలా 10 నుంచి 15 స్టెప్పులు అన్ని కూడా 6 నెలల్లో పూర్తి చేశారు. మా స్టాఫ్ దగ్గరుండి చేయించారు. ఇవన్నీ మా స్టాఫ్ కూడా నేను ఈ విధంగా ప్రత్యేకంగా, ముఖ్యంగా రూప్ కుమార్ ఆఫీస్ కు వెళ్ళి, మీరు ఒకటే గుర్తు పెట్టుకుని, ఫైళ్ళకి కాళ్ళు ఉండవు, ఫైళ్ళను నడిపే కాళ్ళు కావాలి. అది మా ఆఫీస్ వాళ్ళు దగ్గరుండి చేశారు. కాబట్టి వారికి మీరు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పాలి. అదేవిధంగా దీన్ని 2-3 వారాల క్రితమే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, చేయాల్సింది. అయితే నేను అభిమానించే, ఆరాధించే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇది శంకుస్థాపన చేయాలని వారి డేట్ కోసం 2 వారాలు ఆగాం. అయితే వారి బిజీ స్కెడ్యూల్ ఉండటం వల్ల వారు ఇప్పుడు ఎందుకమ్మా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత నేను ఓపెనింగ్ వస్తా అన్నారు. అందుకని ఈ రోజు ముందుకు వెళ్ళాం. ఏదేమైనప్పటికీ రేపటి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇందులో ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా దయచేసి సహకరించండి. 1కి 4 సార్లు మేయర్ గారు, కమిషనర్ గారు విని మీకు ఎటువంటి చేయాలన్నా కూడా అవన్నీ కూడా చేస్తా ఉంటాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో మీరు ఒక్కటే గుంటూరు ప్రజలను నేను కోరేది ఏంటంటే, ఇక్కడ నాకంటూ ఏమి స్వార్థం లేదు. జీవితంలో దేవుడు ఇవ్వాల్సినవి అన్ని ఇచ్చాడు. దేవుడు నాకంటూ ఏమీ లేనిదంటూ ఏమీ లేదు. అనుభవించిన వ్యక్తిని, పొరపాటును కూడా తల తెగినా కూడా తప్పు చేయను. ఈ ఒక్క నమ్మకం పెట్టుకోండి. సాధ్యమైనంత వరకు గుంటూరు ప్రాంతాన్ని నా శక్తి మేరకు మా ఎమ్మెల్యేలని అందరినీ కలుపుకొని అద్భుతంగా నగరంగా తయారు చేస్తాం. ఇందాక మీరు చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్టు, గాలి వెంకటేశ్వరరావు గారు, ఈ రోడ్ల మీద దేవాలయాలు, మాస్కులు, చర్చిలు కూడా అడ్డంగా ఉన్నాయి. అందరూ మీరు 1కి 2 సార్లు ఆలోచించండి.
ఒక 3 నుంచి 6 నెలల సమయం తీసుకోండి. మీకు ప్రత్యామ్నాయం ఏం కావాలో చెప్పండి, మేయర్ గారికి కమిషనర్ గారికి చెప్పండి. కాంపెన్సేషన్ ఇచ్చి వాటిని వేరే విధంగా మంచి ప్రాంతాల్లో కట్టించుకోండి. ఒక 6 నెలల్లో అవి కూడా మనం తీసేయాలని చెప్పి మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ.